ఇది ఒకటి కలిపి పెట్టండి. ఇలా పెడితే చాలండి. ఎంతటి మొండివారైనా సరే మీ మాట వింటారు. మీ చుట్టూదే తిరుగుతారు. మీ కాళ్ళ దగ్గరికొచ్చి పడతారు. ఇక తిరుగుండదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటేనండి ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం. ఆ వ్యక్తి ఏంటంటే మన మాటే వినాలి, మనతోనే ఉండాలి, మనతోనే ఏంటంటే గనక జీవితం పంచుకోవాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది ఉంటూ ఉంటారు కదా, అంటే మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. మనం అంటే అస్సలు కూడా ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం ఎంత ఇష్టపడ్డా సరేనండి, వాళ్ళేంటంటే మనల్ని ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఇదేంటంటే గనక పవర్ఫుల్‌గా పనిచేసే పరిహారం. చాలా చిన్న పరిహారం, కాకపోతే ఏంటంటే గనక ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే గనక ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది కలిపి పెట్టడం వల్ల మంచి జరుగుతుందండి. నిజం చెప్పాలంటే కొంతమంది ఏంటంటే కొన్ని అంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు వశీకరణం కావచ్చు, లేదంటే గనక ఇంకా ఏదైనా కావచ్చు అండి, తంత్రానికి మంత్రానికి సంబంధించినవంటే కొంతమంది భయపడిపోతూ ఉంటారు. కానీ అలా భయపడకండి. వీటి వల్ల ఏం చెడు జరగదు, మంచే జరుగుతుంది, మంచి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎంత నమ్మకంగా చేసుకుంటారో అంత మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందండి. చిన్న పరిహారమే, కాకపోతే ఫలితం ఎక్కువగా ఉంటుందని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఇది చెప్పాలంటే వశీకరణం కాదు, అలా అని ఏంటంటే కనుక తంత్రానికి మంత్రానికి సంబంధించింది కూడా కాదనమాట. అంటే మనం సొంతంగా చేసుకుంటున్నాము కాబట్టి మనం ఫలితం పొందవచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే మనం చెప్పాలంటే ఒక వ్యక్తినండి, ఇప్పుడు ఎవరినైనా సరే మనం ప్రేమిస్తాము, చాలా ఇష్టపడుతూ ఉంటామండి. ఎంత ఇష్టపడతామంటే కనుక ఆ వ్యక్తి కోసం మనం ప్రాణాలు ఇవ్వడానికైనా సరే తెగిస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో డీప్గా ఏంటంటే కనుక ఆ వ్యక్తితో మనము అంటే మూవ్ అవుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ఆ వ్యక్తి లేకపోతే ఇక మన లైఫ్లో ఇంకేంటంటే కనుక జీవితమే లేదన్నట్టుగా కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారండి. ప్రేమించిన తర్వాత ఏంటంటే కనుక కొన్నిసార్లు ప్రేమ ఏంటంటే బెడిసి కొడుతుంది. అంటే ఇష్టం అనేది అయిపోయిన తర్వాత కష్టంగా ఉన్నప్పుడు భరించలేక ఏంటంటేనండి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వదిలేయటము, అలానే కాకుండా మన మీద చాలా వరకు కూడా అంటే బ్యాడ్ ఒపీనియన్ రావటము, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనం అంటే ఇష్టం లేనట్టు ప్రవర్తించటం, కొంచెం ఏంటంటే మొండి చేష్టలు చేయటం. ఇదేంటంటే కనుక ప్రేమించిన వారి పరంగానే అని మనం చెప్పట్లేదు. భర్త కూడా ఇంట్లో అంటే కొన్నిసార్లు భార్యను ఏంటంటే పట్టించుకోకపోవటం, అసలు కూడా భార్యని నెగ్లెక్ట్ చేయటం, ఎంత పని చేసినా కానీ అసలు పని చేయనట్టుగా ఏంటంటే కనుక ప్రవర్తించటం, ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకొని ఏంటంటే కొంచెం అంటే చెప్పాలంటే కనుక వాళ్ళు కూడా పనిలో ఏంటంటే అంటే నిమగ్నమైపోతారు, పని చేసి అలసిపోతారు. భర్త కూడా ఏంటంటే బయటికి వెళ్ళి చాలా కష్టపడి పనులు చేసుకొని ఇంటికి రావటం జరుగుతుంది. కాకపోతే కొంతమంది భర్తలు ఉంటారండి, ఇంకా ఏంటంటే భార్యలు అంటే ఇష్టం లేనట్టుగా చేస్తారు. బయట ఇంకా అంటే వేరే విధంగా ఎఫైర్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కనుక మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఇంకా తప్పదు, మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళ కోసమైనా సరే మేము ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కొంతమంది కలిసి ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక మాకెందుకులే పోనీలే అన్నట్టుగా ఇంకా విడిపోవటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మీరు ఒక్కసారి పరిహారం చెయ్యండి. ఎందుకు ఇంతలా చెప్పడం జరుగుతుందంటే కనుక మీరు నమ్మలేరండి. అంటే మీ భర్త పరంగా చేసుకోండి, మీ భార్య పరంగా చేయండి అని కాదు. ఇప్పుడు భార్యాభర్తలు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలపై చెడు ప్రభావాలు పడవు. అలానే కాకుండా మనం ఎలాగైతే ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. మనం ఒకవేళ పిల్లలపైన ఏంటంటే కనుక గొడవ పెట్టుకోవటం, గొడవ పడటం, అలానే కాకుండా పిల్లలు అవి చూసి మనసులో పెట్టుకొని వాళ్ళు బాధపడటం, ఇదంతా ఏంటంటే కనుక కుటుంబం అంతా కూడా చిన్న భిన్నంగా అయిపోతుందండి. అలా కాకుండా కుటుంబం ఐకమత్యంగా ఉండటానికి, కలిసి ఉండటానికి, అమ్మ నాన్నంటే కూడా పిల్లలు గౌరవం ఇచ్చేలాగా ఉండటానికి మనకేంటంటే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. వీటి వల్ల ఏంటంటే నష్టాలు ఎప్పుడు జరగవు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసేసుకోండి. ఇక ప్రేమించిన వ్యక్తి పరంగా కూడా అండి, అంటే మీరంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక మనమే అంటే కొంచెం ఓవర్ ఎక్కువ అయ్యి, లేదంటే కనుక మనమే ఏంటంటే కనుక మనల్ని ఇష్టపడుతున్నారు కదా, మనం ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా కొంతమంది చేస్తూ ఉంటారు. అలా చెయ్యకండి. ఏంటంటే మనం ప్రేమించే వారికన్నా మనను ప్రేమించేవారు గొప్పవారండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళను మనం ఎప్పుడు వదులుకోకూడదు. అలా అని మీరు ఏంటంటే కనుక టైంపాస్ కోసం ఒకరి వెంట పడి ఒకరిని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం చెయ్యకండి. లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉంటామంటే ఆ వ్యక్తితో ఏంటంటే చక్కగా కలిసి ఉండండి, లేకపోతే వదిలేయండి మధ్యలోనే. అలా మీరు అంటే ఉండటం వల్ల మీకు మంచిది, ఎదుటి వాళ్ళకు కూడా మంచిది. మనం కొంతమంది సెన్సిటివ్గా ఉంటారండి. అంటే కొంతమంది ఏంటంటే ప్రేమలో పడ్డ తర్వాత వాళ్ళతో ఏంటంటే డీప్గా వెళ్ళేసి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడి కొంతమంది పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలా చేసుకోకండి. అలా చెయ్యకుండా మీరేంటంటే కనుక భార్య పరంగా కానీ, భర్త పరంగా కానీ, ప్రేమించిన వ్యక్తి పరంగా కానీ, రిలేషన్స్లో ఉంటారు కదా, వాళ్ళ పరంగా కూడా ఏంటంటే ఈ పరిహారం అయితే పనిచేస్తుందన్నమాట. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు.
2 లవంగాలు కావాలండి. ఒక 2, 3 లవంగాలు తీసుకోండి. ఆ తర్వాత బెల్లం కావాలి. బెల్లము, లవంగాలు ఏంటంటే గనక అత్యంత శక్తివంతమైనవండి. బెల్లం గురించి చెప్పాలంటే గనక గుర్తుపెట్టుకోండి, బెల్లం చాలా శక్తివంతమైనదండి. బెల్లము దేవతలకు, దేవుళ్ళకు అంటే నివేదన అవుతుందన్నమాట. బెల్లంతో చేసుకునే కొన్ని పరిహారాలు ఉంటాయి కదా, అవి చాలా పవర్ఫుల్‌గా పరిగణించబడతాయి అన్నమాట. బెల్లం పరిహారం ఏంటంటే అత్యంత శక్తివంతమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు. మనము దేవుడికి ప్రసాదం పెడితే ఏది నివేదన అవుతుందో లేదో కానీ బెల్లం మాత్రం ఖచ్చితంగా నివేదన అవుతుందని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుంది. అందుకే బెల్లం తీసుకోండి. ఇప్పుడు మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తి ఎంతటి మొండివాడైనా సరే ఆ మొండితనం వదులుకొని మనతో ఉండటానికి, మనం కూడా ఆ వ్యక్తిని ఎంత ఇష్టపడుతున్నామో తిరిగి మనని ఇష్టపడటానికి, భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు కావచ్చు, డౌట్స్ కావచ్చు, అనుమానాలు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుంది. లవంగాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. లవంగాలు ఏంటంటే కనుక అత్యంత శక్తివంతమైనవి, చాలా చాలా పవర్ఫుల్ అనమాట. చాలా పవర్ని కలిగి ఉంటాయి. లవంగాల వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందండి, చెడైతే జరగదు. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం పొందగలుగుతాం అనమాట. అందుకే 2, 3 లవంగాలను తీసుకోండి. అంటే 3 తీసుకోండి సరిపోతుంది. పువ్వు ఉండాలి. అంటే పరిహారం చేస్తున్నాం కదా, పువ్వు ఉంటే చాలా మంచిదనమాట. బెల్లము చిన్న ముక్క తీసుకోండి, మరి ఏం పెద్దది అవసరం లేదనమాట. చిన్నదే అందరి ఇళ్లలో ఉంటుంది కదా బెల్లము, అదే తీసుకోండి. దీనికోసం అని సపరేట్గా ఏది కొనకండి. ఇంట్లో ఉండేటివే మీరు బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోకండి. ఇలా ఇంట్లో ఉండేటివే తీసేసుకున్న తర్వాత తెల్లని పేపర్ ఉంటుంది కదండి, కాగితము, అది తీసుకోండి. వైట్ షీట్ ఇలా పేపర్లు ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ 3 లవంగాలు, అలానే కాకుండా కొంచెం అంటే చిన్న అంగుళం ముక్క బెల్లం అండి. ఇలా మీరు అంటే పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక దాన్ని పొట్లం కట్టండి. కట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు మన భర్త మన మాట వినటం లేదనుకోండి, లేదంటే మీ భార్య మీ మాట వినటం లేదు, మిమ్మల్ని చెవున పెడుతుంది, ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది, మీరు చెప్పినట్టు అసలు విననే వినదు అనుకోండి, అప్పుడు కూడా చెయ్యండి. ఇలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు భర్త అయితే భర్త మన మాట వినాలి, మన అంటే మొండి చేష్టలు వదిలేయాలి, మనని అర్థం చేసుకోవాలన్నట్టుగా సంకల్పం చెప్పాలి. అదే భార్య అయితే భార్య కూడా ప్రవర్తన మార్చుకొని బాగా మేము కలిసి ఉండాలి, మాకు ఇబ్బంది ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకొని రాత్రంతా కూడా దిండు కింద పెట్టి పడుకోండి. ముందుగా పడుకున్న తర్వాత ఉదయం లేస్తాం కదా, లేచిన తర్వాత గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అండి. ఇది ఏం చేయండి అంటే కనుక కాసేపు పూజ గదిలో ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, మీ కుల దేవత, గ్రామ దేవతలు, లక్ష్మీదేవి, అలానే కాకుండా పార్వతీదేవి, ఇలా సరస్వతీదేవి, ఎవరినైనా సరే మనం నమ్ముతూ ఉంటాం కదండి. మన దేవతలు అందరూ ఒకటే, కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరిని నమ్ముతూ ఉంటారు కాబట్టి దేవతల పటాల ముందు మాత్రమే పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే దాన్ని తీసేసి చక్కగా అంటే ఇలా నూరండి, అంటే పౌడర్ లాగా మీరు చెయ్యండి. అంటే ఆ బెల్లము అలాగే కాకుండా లవంగాలు ఏంటంటే పౌడర్ చేయండి. చేసిన తర్వాత 2 చుక్కలు మన చెమట ఉంటుంది కదండి, అది కూడా ఏంటంటే కనుక అందులో కలపండి. 2 చుక్కలు చెమట ఖచ్చితంగా కలపాలండి. అలా కలిపేసిన తర్వాత ఏంటంటే కనుక వారు తాగే టీ కానీ, కాఫీ కానీ, లేదంటే కనుక వారు తినే తీపి పదార్థం ఏదైనా పర్వాలేదండి, వాళ్ళకు అంటే డౌట్ రాకుండా పెట్టండి. ఇలా కనుక పెడితే ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి మీ జీవితం బాగుపడుతుంది. మీరేంటంటే కనుక చక్కగా అండి అంటే మంచి మంచి ఫలితాలను మీరు పొందుతారు. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. ఆశ్చర్యపోతారు. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, మేము పెద్దగా డబ్బు కూడా ఖర్చు పెట్టలేదు, అసలు మా జీవితం మారిపోయింది, మా మొండితనం అనేది కొంచెం అంటే వదిలేసుకున్నారు, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారు అన్నట్టుగా మీకు మీరే ఏంటంటే ఆశ్చర్యానికి గురవుతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. మీరు నమ్మి చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఇందులో ఉండే ఈ పదార్థాలు కూడా ఈ బెల్లం కావచ్చు, అలానే కాకుండా లవంగాలు ఉన్నాయి కదా, ఇవి కావచ్చు ఏంటంటే పరమ పవిత్రమైనవి అనమాట. చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి వీటి ద్వారా మనకు మంచి జరుగుతుంది, చెడు జరగదు కదా. చెడు ఫలితాలను మనం చూడలేము, మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. మనం కోరుకున్న వ్యక్తులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు, తప్పనిసరిగా మన మాట వింటారు, మన లైఫ్ బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మనం లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. అంటే భార్యాభర్తలు బాగుంటే ఆ కుటుంబం ఆటోమేటిక్గా బాగుంటుందండి. అదే భార్యాభర్తలు బాగాలేకపోతే ఆ కుటుంబమే ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు. అలానే కాకుండా పిల్లలపై ప్రభావాలు పడతాయండి. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, నువ్వెంత నేనెంత అనకుండా ఏంటంటే కనుక ఒకరి మాటను ఒకరు గౌరవించుకోండి, ఒకరి మాటను ఒకరు అర్థం చేసుకోండి. భర్త 2 మాటలు అన్నాడు అనుకోండి, భార్య కొంచెం గమ్మునైపోతే సరిపోతుంది. భర్త 2 మాటలు అనగానే మనం 3 మాటలు అన్నామనుకోండి, ఆ కాపురం ఏంటంటే కనుక 3 నాళ్ళ ముచ్చటగా మారిపోతుంది. అందుకే ఎప్పుడు కూడండి, ఇప్పుడు భర్త కోపంలో ఉన్నాడు, 2 మాటలు అన్నాడు, కొంచెం భరిద్దాం అన్నట్టుగా ఉండిపోవాలి. భార్య ఒక్కొక్కసారి పనిచేసి అలసిపోయి మాటలు అన్నప్పుడు కూడా మనం భరించాలండి, తప్పదు. ఎందుకంటే కొన్ని లైఫ్లో భరిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్లో, లేదంటే కనుక మనము భరించము, మా ఇష్టము అన్నట్టుగా ఉంటే మనకి ఇంకా అంతా కూడా అంతే అవుతుందని చెప్పొచ్చు. అలానే రిలేషన్స్లో కూడా అంతేనండి. ఇష్టపడేటప్పుడు వయసుతో సంబంధం ఉండదు. అలానే కాకుండా ప్రేమలో పడేటప్పుడు ఏంటంటే కనుక వయసు చూసుకోము, కులమతాలు చూసుకోము, ఏవి చూసుకోము. ఇష్టపడ్డ
పడ్డాము, ఇంకా 2 మనసులు కలిశాయి అన్నట్టుగా ఉంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు విడిపోయేటప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి స్ట్రాంగ్గా ఉంటే ఇంకొక వ్యక్తి ఏంటంటే వీక్గా ఉంటారనమాట. అలా వీక్గా ఉన్న వ్యక్తి ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది కదా. అలా కాకుండా అండి మీకు మంచి జరగాలంటే ఖచ్చితంగా ఇది మీరు నమ్మకంగా చెయ్యండి. అంటే మీరు అనుకోవచ్చు ఇది ఒక రోజే కలిపి పెట్టాలండి అంటే కనుక ఒక 2 సార్లకు కలిపి పెట్టండి, తప్పనిసరిగా అండి మంచి జరుగుతుంది. ఇదేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం కాబట్టి దీనివల్ల మనం చెప్పాలంటే 99% మంచి జరుగుతుందండి. 100% కూడా ఫలితం వస్తుందని చెప్పలేము. 1% ఏంటంటే కనుక మన ఎఫెక్ట్ కూడా ఉండాలి. మనం కూడా అర్థం చేసుకోవాలి, మనం కూడా కొంచెం మారాలి. మాట్లాడే పద్ధతి, విధానం ఇదంతా కూడా మనం చూసుకోవాలండి. అలా చూసుకొని ఏంటంటే కనుక కలిసి ఉంటే లైఫ్ అంతా కూడా బాగుంటుందండి. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక మనము హ్యాపీగా ఉండగలుగుతామన్నమాట. అంటే 3వ వ్యక్తిని కూడా మధ్యలో ఎంటర్ అవ్వనివ్వకండి. మనం కొన్నిసార్లు తప్పులు చేస్తామండి. ఆ తప్పులకు ప్రాయశ్చిత్తంగా తిరిగి మనం ఎన్నో అనుభవిస్తాం కదా. అలా కాకుండా భార్యాభర్తలు గొడవపడ్డప్పుడు, ప్రేమికులు గొడవపడ్డప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరే తిరిగి ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పరిహారం ద్వారా కూడా మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. 100% ఫలితం ఉంటుంది.